కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంటికి వెళ్లబోతున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్. బీజేపీతో టీడీపీ జనసేన పొత్తుపై చర్చించబోతున్నారు. సీట్ల సర్దుబాటుపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ మొత్తం 10 పార్లమెంటు స్థానాలు అడుగుతోంది. కనీసం 8 ఎంపీ సీట్లు కావాల్సిందే అని పట్టుబడుతోంది. హిందూపురం, తిరుపతి, రాజంపేట, రాజమండ్రి, నరసాపురం, అరకు, విశాఖ, విజయవాడ లోక్సభ స్థానాలు అడుగుతోంది బీజేపీ. అయితే టీడీపీ మాత్రం 6 ఎంపీలు ఇచ్చేందుకు అంగీకరించినట్టుగా సమాచారం. ఇక విశాఖ, విజయవాడ స్థానాల కోసం బీజేపీ గట్టిగానే పట్టుబడుతోంది. మనం అప్డేట్ చూస్తున్నాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంటికి చేరుకోవడం జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీతో టీడీపీ జనసేన పొత్తుపై మరి కాసేపట్లోనే చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. సీట్ల సర్దుబాటుపై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఈ రోజైతే కనిపిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, నిన్నటి నుంచి కూడా ఈ భేటీ ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు ఖచ్చితంగా ఈ భేటీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తి అప్డేట్ ఏంటి విషయానికి సంబంధించి? మరికొద్దిసేపట్లోనే అమిత్ షా నివాసానికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేరుకోబోతున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన నేత కూడా రాబోతున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఎక్కడైతే కింజారపు రామ్మోహన్ నాయుడు నివాసంలో, అధికార నివాసంలో అక్కడే ఉంటున్నారు. ఆయన ఆ నివాసం నుంచి బయలుదేరారు కొద్ది నిమిషాల క్రితమే. ఇప్పుడు కొద్దిసేపట్లోనే అమిత్ షా నివాసానికి చేరుకుంటారు. ప్రధానంగా ఈ భేటీలో సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఒక స్పష్టత కోసమే ఆఖరి నిమిషంలో ఈ రకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా పొత్తు కుదిరింది, అందరూ కూడా కలిసి పనిచేయాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే సీట్ల సర్దుబాటుపైనే కొంత మేరకు అవగాహన రావాల్సి ఉంది. ఆ మేరకు ఇప్పుడు జరగబోయే ఈ సమావేశంలో ఏ పార్టీలు ఏ రకంగా ఎన్ని సీట్లలో ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారన్న అంశంపై ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా బీజేపీ మాత్రం విశాఖ, విజయవాడ లాంటి ముఖ్యమైనటువంటి లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలని చెప్పి చాలా గట్టిగా పట్టుబడుతుంది. అదేవిధంగా అది కాకుండా కూడా దాదాపు మరొక 6 స్థానాల్లో లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలని, ఎందుకంటే అనేక రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున పొత్తులు పెట్టుకుని కూడా అక్కడ అధిక భాగంలో లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలని చెప్పి బీజేపీ ఆలోచిస్తుంది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో కూడా మరొకసారి టీడీపీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా చేరటం, ఆ రకంగా కలిసి పనిచేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి అత్యధిక స్థానాల్లో పోటీ చేసేందుకు అవకాశాలని చెప్పి బీజేపీ గట్టిగా పట్టుబడుతుంది. రాజంపేట, రాజమండ్రి, అరకు, నరసాపురం, అదేవిధంగా హిందూపురం కానీ లేకపోతే తిరుపతి కానీ ఈ స్థానాల్లో పోటీ చేసేందుకు దాదాపు ఒక ఏకాభిప్రాయం వచ్చింది. అయితే మిగిలిన 3 స్థానాలకు సంబంధించి కూడా కొంతమేరకు సర్దుబాటు చేసుకొని అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా బీజేపీ కోరబోతుంది. కాబట్టి టీడీపీ వర్గాల నుంచి అంత సమాచారాన్ని బట్టి ఇటు జనసేన, బీజేపీ రెండు కలిపి 8 స్థానాలు పోటీ చేసేందుకు ఒక సూత్రప్రాయంగా ఒక ప్రతిపాదన చేసినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా ఈ సమావేశంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 8 స్థానాల్లో 2 స్థానాలు జనసేన, 6 స్థానాల్లో బీజేపీ పోటీ చేసేందుకు దాదాపు ఒక అంగీకారానికి వచ్చామని చెప్తున్నప్పటికీ కూడా బీజేపీ ఇంకా ఇప్పటికీ కూడా 8 స్థానాల్లో పోటీ చేసేందుకు గట్టి పట్టుదల పడుతుంది. ఆ మేరకు ఈ సమావేశంలో ఎన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు అవకాశం ఉంటుంది అన్న అంశంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కొద్ది మేరకు తగ్గించుకునేందుకు కూడా బీజేపీ ఒక అంగీకారానికి వచ్చింది. అంటే ఎక్కువ స్థానాలను జనసేనకు అదేవిధంగా టీడీపీకి వదిలేసి మిగిలిన స్థానాల్లో తక్కువ స్థానాల్లోనే పోటీ చేసేందుకు బీజేపీ ఒక ప్రతిపాదన కూడా చేసింది. కనీసం 8 నుంచి 10 స్థానాలైనా తాము సర్దుబాటు చేసుకుంటామని చెప్పి కూడా బీజేపీ అగ్రనాయకత్వం ప్రతిపాదన చేసింది. కాబట్టి లోక్సభ స్థానాల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతుంది అన్న అంశంపైనే ఈ సమావేశంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బీజేపీ మాత్రం ఎక్కువ స్థానాలు కోరుతుంది. ఇక టీడీపీ, జనసేన సంబంధించి జరిగే ఈ చర్చల్లో ఎలాంటి ప్రతిపాదనలు వస్తాయి, ఎంత మేరకు 3 పార్టీలు కూడా ఒక అంగీకారానికి వచ్చే అవకాశం ఉందన్నపై ఒక స్పష్టత రావాల్సి ఉంది. ఇది ఆఖరి నిమిషంలో మరికొద్ది సేపట్లోనే పాట్నాకు బయలుదేరబోతున్నటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చంద్రబాబు నాయుడుతో ప్రత్యేకంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అదేవిధంగా జనసేన నేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు
టీడీపీ అధినేత వీళ్ళంతా కూడా కలిసి ఈ సమావేశంలో చర్చించుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటే తెలిసింది. ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే అమిత్ షా నివాసానికి లోపలికి వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు. ఈ సమావేశంలో ఖచ్చితంగా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం మాత్రం సర్వత్రా వ్యక్తమవుతుంది. పొత్తు కుదిరింది, 3 పార్టీలు కూడా ఒక కూటమిగా ఏర్పడి వచ్చే లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో 3 పార్టీలు కూడా పోటీ చేయబోతున్నాయి. ఇప్పుడున్నటువంటి సమాచారం మేరకు జనసేన టీడీపీ, జనసేన బీజేపీ ఈ 2 పార్టీలు కలిసి ఒక 30 అసెంబ్లీ స్థానాల్లో అదేవిధంగా 8 లోక్సభ స్థానాల్లో పోటీ చేసేందుకు స్థూలంగా ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ సమావేశంలో బీజేపీ ఎక్కువగా కోరుతున్నటువంటి స్థానాలపైనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడే లోపలికి వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, అదేవిధంగా అమిత్ షా, జేపీ నడ్డా కూడా వచ్చే అవకాశం ఉంది. జేపీ నడ్డా కూడా లేదా అమిత్ షా సమక్షంలోనే ఈ పొత్తులపై సీట్ల సర్దుబాటుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉండగా తెలుస్తుంది. ఈ సమావేశానికి ప్రధాన కారణం నిన్నంతా కూడా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎదురు చూశారు. అమిత్ షా నిన్న అధికారిక కార్యక్రమాల్లో ముందస్తుగా ఉన్నటువంటి అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నందువల్ల సమయం కేటాయించలేకపోవడం జరిగింది. కాబట్టి మరికొద్ది సేపట్లోనే పాట్నా వెళ్లబోతున్నటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశానికి రావాలని, చర్చలు జరిపేందుకు రావాలని చెప్పి పిలుపు ఇవ్వడంతో వీరిద్దరు కూడా ఇప్పుడు అమిత్ షా నివాసానికి వచ్చారు. మరికొద్ది సేపట్లోనే ఈ పొత్తులపై సీట్ల సర్దుబాటుపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రసాద్, షెడ్యూల్ ప్రకారం ఈ రోజు పాట్నా పర్యటన కూడా ఉన్న సందర్భంగా దాదాపుగా ఈ భేటీ ఎంతసేపు జరిగే అవకాశం కనిపిస్తోంది ఈ రోజు? చాలా త్వరగానే అవకాశం ఉంది. అంటే స్థూలంగా మొన్న రాత్రి దాదాపు గంటన్నర పాటు చర్చించిన సందర్భంలో స్థూలంగా 3 పార్టీలు కలిసి ఏ రకంగా పనిచేయాలి, కార్యాచరణ ఏ రకంగా ఉండాలి, అదేవిధంగా కలిసి పనిచేసేందుకు అడ్డంకిగా ఉన్నటువంటి సమస్యలు ఏంటి, అదే క్షేత్రస్థాయిలో 3 పార్టీలను కలిపే విధంగా ఒక మెకానిజాన్ని, ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి అన్న అంశాలను కూడా అక్కడ చర్చించడం జరిగింది. కాబట్టి ఈ 3 పార్టీలు కూడా కలిసి పనిచేసేందుకు ఉన్నటువంటి ఒక కార్యాచరణ వ్యవస్థ కూడా దాదాపు ఖాయమైంది. ఇకపోతే ఓన్లీ సీట్ల సర్దుబాటుకు సంబంధించి మాత్రమే చర్చలు జరపాలి. కాబట్టి సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఈ సమావేశంలో ఒక స్పష్టత వస్తుంది. ఏదైనా కానీ కలిసి పని చేయడం ద్వారా కొంతమేరకు ఒక పాజిటివ్ ప్రభావం ఉంటుందన్న అభిప్రాయంతోనే కొంతమేరకు సర్దుబాటు చేసుకొని కొన్ని త్యాగాలు కూడా చేసుకొని, ఎందుకంటే ప్రతి పార్టీకి కూడా కేడరు అదే కార్యకర్తలు, లీడర్లు చాలా మంది ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పి ఆశిస్తున్నారు. కాబట్టి ఏ ఒక్కరికి అవకాశం ఇవ్వకపోయినా కానీ వారంతా కూడా అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో 3 పార్టీలు కూడా కలిసి కూర్చొని ఆ మేరకు సీట్ల సర్దుబాటుపై ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేయాలనేపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అతి త్వరలోనే అధికారికంగా కూడా దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. మనం ఇప్పటివరకు విజువల్స్ లో చూసాం. కొద్దిసేపటి క్రితమే టీడీపీ అధినేత చంద్రబాబు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా అమిత్ షా నివాసానికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ఈ భేటీ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ భేటీలో జేపీ నడ్డా కూడా పాల్గొనే అవకాశం కనిపిస్తోంది.